అనవసరంగా ఏరి కోరి తెచ్చుకున్న మొగడు ఏరేరి తని అన్నట్లు ఉన్నది మా పరిస్థితి. అందు గురించే అసలు అనవసరంగా మేము కేసీఆర్ను ఓడగొట్టి తప్పు పని చేసినాము. చెప్పు తీసుకొని మేమే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం, ఎవరికి చెప్తాం? ఇంకా 3 సంవత్సరాలు సచ్చినట్టుగా అనుభవించి తీరవలసిందే. కేసీఆర్ ప్రభుత్వమే ఉంటే తెలంగాణ ప్రజలు బాగుపడతారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథం వైపు ఉరకలేస్తుంది తప్ప వీళ్ళు ఆ ఢిల్లీోడు ఇవ్వాలి, వీడు తేవాలి, వీళ్ళు కమిషన్లు తినాలి. మాకు ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, తులం బంగారం లేదు, ఏది లేదు. ఇచ్చిన 6 గ్యారంటీలో ఒక్కడు కూడా అమలు చేస్తాను లేడు. ఏం చేస్తున్నాడు? వచ్చేది మాత్రం కేసీఆర్ గారు అని ఖచ్చితంగా ప్రజలు దృఢ విశ్వాసంతో ఉన్నారు. కాంగ్రెస్ అరాచకాలు గడిచిన 20 నెలల నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలో రావడానికి ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు, వీటిలో 420 హామీలపై ఏది కూడా అమలు చేయకుండా ఏదైతే మాగంటి గోపీనాథ్ మరణానంతరం ఉప ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దాన్ని సాకుగా మళ్ళీ ఇక్కడ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధికే ఇక్కడ ఉన్న ప్రజానికం మొత్తం కూడా మొగ్గు చూపుతున్నారు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.